హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈస్ కరకరలాడే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఆనియన్ కట్లెట్. ఈవినింగ్ స్నాక్స్లో ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా 5 నిమిషాలు ఆనియన్ కట్లెట్ని చేసుకొని తినవచ్చు. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో పొడుగ్గా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, కాడలు తీసేసి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, చిన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు వేసి చేతితో బాగా కలపాలి. ఇలా ఉల్లిగడ్డని చేతితో స్మాష్ చేయడం వలన ఉల్లిగడ్డలో మాయిశ్చర్ శాతం ఉండడం వలన నీళ్లు ఊరుతాయి. బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలో మాయిశ్చర్ శాతం ఉండడం వలన నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. పిండి కొద్దిగా గట్టిపడిందనిపిస్తే లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. పిండి ముద్దలా తడుపుకున్నాక చివరిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చేతితో ఒత్తుకోవాలి. పిండి ముద్దను 15 to 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 20 మినిట్స్ తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకొని చేతితో ఒత్తుకోవాలి. ఇలా అన్ని ఆనియన్ కట్లెట్ని చేసుకోవాలి. ఒక మందపాటి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ కట్లెట్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్ కట్లెట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆనియన్ కట్లెట్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, కరకరలాడే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఆనియన్ కట్లెట్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.